ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి రేషన్ కార్డు కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ ఈ అంశం ప్రకటించింది. దీంతో తాజాగా భారం తగ్గించుకునే పనిలో భాగంగా 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేవైసీ హాజరు కానందునే వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు సుమారు 15 లక్షల కార్డులు రద్దే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయబోతోంది. అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయబోతుంది. ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జనాభా 3,83,00,000 కాగా 89,96,000 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ప్రభుత్వం దరఖాస్తుదారుడి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగి ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో లేదా ఇతర కారణాలతో ఈ కేవైసీకి హాజరు కావడంతో దాదాపు 15 లక్షల కార్డులను అనర్హులుగా ప్రకటించి రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజము? నిజంగా 15 లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయా? నిజంగా వీళ్ళంతా కూడా ఈ కేవైసీకి హాజరు కాకపోవడంతో ఇక ఇవన్నీ కూడా రద్దు చేసే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే తెలంగాణలో 89 లక్షలకు పైగా అంటే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అది కాకుండా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో ఇప్పటికే ఒకసారి దరఖాస్తులు స్వీకరించారు రేషన్ కార్డులకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 2 నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకొని ఉన్నారు. దానిపైన కసరత్తు చేస్తారు, ఇంటింటికి వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తారు అనేటువంటిది చాలా కాలంగా దీనిపైన చర్చ నడుస్తూనే ఉంది. కాకపోతే ఈసారి నడుస్తున్నటువంటి చర్చ చాలా టెక్నికల్ అంశాలతో కూడుకున్నటువంటిది. ఈ కేవైసీ ఆధార్ అప్డేటు, ఫింగర్ ప్రింట్స్, ఐబ్రోస్ సంబంధించినట్టు మీ రెటినా స్కాన్ చేసేటువంటి ఈ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డులో ఎంతమంది అవుతుంటారో అంతమంది రేషన్ కార్డు డీలర్ దగ్గరికి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్, ఆధార్ కార్డ్ అప్డేటు, మొబైల్ అప్డేటు, తర్వాత రెటినా అప్డేట్, ఈ 4 అప్డేట్ చేసుకుంటూనే వారికి రేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు ఇందులో ఏది అప్డేట్ చేసుకోకుండా రేషన్ తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వారే ఈ అప్డేట్ చేసుకున్నారు. 15 లక్షల మంది ఇంకా ఈ అప్డేట్ చేసుకోలేదు. ఈ కేవైసీ అనేటువంటిది ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు దీనిపైన దృష్టి పెట్టాయి. సో వారందరి కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు కేవలం రేషన్ కార్డు కోసం తీసుకోలేదు, ప్రభుత్వ పథకాల కోసము, ఆరోగ్యశ్రీ కోసం వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకొని తీసుకోవడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్ గా ఎక్కడ కూడా రేషన్ తీసుకోవట్లేదు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ కేవైసీ చేసుకున్నటువంటి వారందరి రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొన్ని లక్షల కార్డ్స్ కొత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్ తో భారీగా భారం పడే అవకాశం ఉంది. సో దీనిపైనే భారీగా చర్చ కొనసాగుతోంది. త్వరలోనే రేషన్ కార్డ్స్ రద్దు కానున్నాయి. రద్దు అయ్యేటువంటి వాళ్ళలో 15 లక్షల కార్డ్స్ ఉన్నాయి. వారందరి కార్డ్స్ రద్దు కానున్నాయి. దానికి రీజన్ టెక్నికల్ అంశం ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం అనేటువంటిది ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. చూడాలి మరి దీనిపైన ఏమైనా అవకాశం ఇస్తుందా, చివరి వరకు ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఇస్తారా లేదంటే రద్దు చేస్తారా అనేటువంటిది చూడాలి. రైట్ మధు, అంటే ఇప్పటికే చాలా లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు పౌరుల డేటా అంతా కూడా సిటిజన్ 360 పేరుతో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఓవరాల్గా ఈ దాన్నంతా యూజ్ చేసుకొని మళ్ళీ ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ఉండబోతుందా? అండ్ అలాగే ఇప్పుడు ఈ 15 లక్షల మందిని కనుక పక్కన పెడితే కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాత కొంత భారం తగ్గే అవకాశం ఉందా ప్రభుత్వానికి? ఖచ్చితంగా 100%. 15 లక్షలకు సంబంధించి రేషన్ కార్డు తొలగించడంతో కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది
బిలో బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఇంత ముందుకు ఉమ్మడి కుటుంబంగా ఉండి విడిపోయినటువంటి వారికి కార్డ్స్ లేవు. ఇప్పుడు బీపీఎల్ కార్డులో వారి పేరు ఉన్నప్పటికీ కూడా పెళ్లి అయినటువంటి వారు, సపరేట్ కాపురం పెట్టుకున్నటువంటి వారు, దూరం ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారి కార్డ్స్ లేవు. వాళ్ళంతా కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్నటువంటి వారు వలస వచ్చి వాళ్ళంతా కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి సో వారందరికీ కొత్తగా అవకాశం దక్కే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త భారం కూడా తగ్గే సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో ఇప్పుడు ఇందిరా మహిళ అని 200 యూనిట్లని 2500 రూపాయలు నెక్స్ట్ మహిళలకని, ఇవన్నీ రేషన్ కార్డు తోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి 17 లక్షలు కార్డ్స్ తొలగిస్తూ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే అంత పెద్ద భారం ప్రభుత్వం నెత్తి మీద కింది దిగినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో కొత్త వారికి మరొక అవకాశం కల్పించే సిచ్యువేషన్ గా ఉంటుంది. దాంతో పాటు రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి వారి కార్డ్స్ తొలగిస్తారనేటువంటిది కూడా గతంలో చర్చ జరిగింది. అది తర్వాత క్లారిటీ ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు కొత్తగా ఈ కేవైసీ అనేటువంటి అంశం ముందు పెట్టి వీరి 15 లక్షల కార్డ్స్ రద్దయ్యే అవకాశం ఉంది టెక్నికల్ గా. కాబట్టి ప్రభుత్వం పైన భారం తగ్గే అవకాశం ఉంది, కొత్త వారికి అవకాశం ఉంది, దక్కే అవకాశం ఉంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి. ఎందుకంటే ఈకేవైసీ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయనందున వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని వారందరినీ కూడా గుర్తించి వారి కార్డులు రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం 89,96,000 తెల్ల రేషన్ కార్డులుంటే అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రకటించారు. దీంతో ఈ 15 లక్షల రేషన్ కార్డులు సాంకేతిక అంశాలు చూపించి వీటిని రద్దు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ అదనపు భారం తగ్గించుకోబోతుంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి రేషన్ కార్డు కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ ఈ అంశం ప్రకటించింది. దీంతో తాజాగా భారం తగ్గించుకునే పనిలో భాగంగా 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేవైసీ హాజరు కానందునే వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు సుమారు 15 లక్షల కార్డులు రద్దే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయబోతోంది. అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయబోతుంది. ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3,83,00,000 కాగా 89,96,000 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ప్రభుత్వం దరఖాస్తుదారుడి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగి ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో లేదా ఇతర కారణాలతో ఈ కేవైసీకి హాజరు కావడంతో దాదాపు 15 లక్షల